అని కూడా తినేస్తున్నారు. మనిషిని ఎలాగంటే మాంసాన్ని పీక్కొని తిన్నట్లుగా అలా పీక్కొని తింటున్నారు రాబందుల్లాగా అని వారికి చెప్తున్నప్పుడు ఒకే ఒక ఆశ, అటువంటి వారికి మేము సువార్త చెప్పాలి, అటువంటి వారిని మరణిస్తే నరకానికి వెళ్తారు కాబట్టి వారిని రక్షించాలి అని ఒక గురి, ఒక ఉద్దేశం పెట్టుకుని బయలుదేరి వెళ్ళిన తర్వాత వారు చేసింది ఏంటంటే వారిని బంధించి ఆ దేశంలో ఉన్న వారు చెరసాల్లో వేశారు. ఆ వ్యక్తిని, భార్యని, భర్తని వెడబాటయ్యింది. పిల్లలు ఎడబాటయ్యారు. భర్త చూస్తే జైల్లో ఉన్నాడు, పిల్లలు చూస్తేనేమో ఇంటి దగ్గర ఉన్నారు, భార్య ఇంటి దగ్గర ఉంది. తినటానికి తిండి లేని పరిస్థితి, పలకరించే నాదులు లేని పరిస్థితి, ప్రేమను చూపించేవారు లేని పరిస్థితి, ప్రేమ అనురాగాలు చూపించేవారు లేని పరిస్థితి. అటువంటి దుఃఖములు అల్లాడిపోతున్న ఆ యొక్క కుటుంబాన్ని ఒకరోజు విడుదల వచ్చింది. ఆ భర్తకి విడుదల వచ్చింది. ఆ భర్తకి విడుదల వచ్చిన తర్వాత ఆ భర్త ఇంటికి వచ్చి చూస్తే పిల్లలేమో మట్టిలో బొరలాడుతూ ఉన్నారు, భార్య ఏమో మంచాన పడిపోయింది. బహుగా ప్రేమించాడు ఆ భార్యని. ఆ భార్యని బహుగా ప్రేమించి ఆ భార్య వైపు చూసినప్పుడు తన కళ్ళల్లో కన్నీళ్లు ఆగట్లేదు. ఆ మంచం పైన జీవశ్రమంలా పడిపోయి ఉంది. భార్యను చూసి కళ్ళం నీళ్ళు పెట్టుకొని అని లే అని నేను వచ్చానులే అని లే అంటే చూసి కన్నీళ్ళు విడుస్తూ అంటుంది, అదునిగా నశించిపోతున్న వారిని రక్షించడానికి ఎప్పుడు వెనుతిరగకు. యేసయ్య ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. వారు నరకానికి వెళ్ళకూడదు, వారందరిని రక్షించాలి అని ఎక్కడుండి మొరపెడుతుందో తెలుసా? ఆ మంచము పై నుండి ఇంకొక దినంలోనూ ఇంకొక 2 దినాల్లోనూ చనిపోబోతున్న ఆ భార్య యొక్క వేదనండి. భార్య చనిపోయింది, కళ్ళము. పిల్లలు అనాథలైపోయారు. పిల్లలు కొంతకాలానికి పిల్లలు కూడా చనిపోయారు. ఏ దిక్కు లేని స్థితిలో ఉన్నాడు, ఒంటరిగా అల్లాడిపోతుంది. అటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుని ఆధారం చేసుకొని ఆ ప్రభువే జీవ మార్గం అని ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాడు. ఆ రోజు అనేకమైన వారు రక్షించబడ్డారు. ఈ రోజు కూడా ఆ దేశంలో సువార్త అందబడి ఉంది. అనేకమైన వారు రక్షించబడ్డారు. అదే బర్మా దేశము. ఆ బర్మా దేశానికి సువార్త అందించడానికి ఆ 2 భార్య భర్తలు త్యాగం చేశారండి. ఈరోజు ఈ గ్రామం రక్షించబడాలి అని, ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభువుని తెలుసుకోవాలని. ఒకటి వాస్తవం అండి, మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్మాల్సిందే. ఒకటే నేను చెప్తున్నాను. ఎందుకనంటే నరకం ఉంది, పరలోకం ఉంది. యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావటం వాస్తవం. యేసుక్రీస్తు మనిషి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయటం వాస్తవం. ఆయన ఉమ్మువోతులు అనుభవించబడింది వాస్తవం. కొరడాలతో చేర్చబడింది వాస్తవం. ఆఖరి రక్తపు బొట్టు వరకు 3 మేకుల మధ్యలో ఆయన కలవరి శిలలో రక్తాన్ని చిందించింది వాస్తవము. ఎందుకో తెలుసా? నరకం ఉంది కాబట్టి ఆయన అంత చిత్రహింసలు అనుభవించాడు. ఆయన మనిషిని ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి